వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్యాజీ వ్లాగ్స్. ఇవాళ మీ అందరి ముందుకి మంచి ట్రావెల్ వ్లాగ్స్తో అయితే మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసాను. నేను డైలీ వ్లాగ్స్ అయితే పెడుతూ ఉన్నాను, ఎక్కువగా రీచ్ అయితే వెళ్ళట్లేదు. నేను ట్రావెలింగ్ వీడియోస్ పెట్టినప్పుడు, అదే జర్నీ వీడియోస్ పెట్టినప్పుడు, మంచి ప్లేసెస్ చూపిస్తున్నప్పుడు అప్పుడు మంచిగా వచ్చినాయి వ్యూస్. కానీ ఇంట్లో ఉండి డైలీ వ్లాగ్స్ పెడుతూ ఉంటే మాత్రం అసలు వ్యూస్ అనేవి రావట్లేదు. అందుకే మళ్ళీ మీ ముందుకైతే ట్రావెలింగ్ వీడియోతో అయితే వచ్చేసాను అనమాట. ఫస్ట్ అయితే ఇక్కడ లగేజ్ అయితే ప్యాక్ చేస్తూ ఉన్నాను. నేను ఎప్పుడైనా ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక బ్యాగ్లో అయితే నావి, మా చిన్నోడివి, ఇంకొక బ్యాగ్లో అయితే మా వారివి, మా పెద్దోడివి అలా సర్దుతానమాట బ్యాగ్స్. ఇంకా ఇలా మొత్తానికైతే అన్నీ ఫస్ట్ అయితే బట్టలు అయితే పెట్టేశాను, తర్వాత బెడ్షీట్స్ కూడా పెట్టేశాను. నెక్స్ట్ ఇవి నా క్లిప్, స్టిక్కర్స్, ఫేర్ అండ్ లవ్లీ అలా ఉంటాయి కదా, మేకప్ ఐటమ్స్ అనమాట. ప్లస్ మా చిన్నోడికి డైపర్స్. ఇది ఇప్పుడు తీసిన వీడియో అయితే ఏం కాదండి, మా చిన్నోడికి అవి డైపర్స్ కోసం అని అయితే పెట్టాను. ఇంకా ఇదైతే కార్లో ఛార్జింగ్ పెట్టుకోవడం కోసము. అలా చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ కలిపి ఒక చిన్న బ్యాగ్ అనమాట. ప్లస్ మిగిలినవి మా బట్టలు అవి అన్నీ కలిపి ఒక 2 బ్యాగులు అయితే అయ్యాయి. మొత్తం టోటల్ 4 డేస్ కోసం అయితే వెళ్తూ ఉన్నాము మేము. ఈ 4 డేస్ కోసం కాబట్టి 2 బ్యాగులు అలా అయ్యాయి. కాకపోతే బట్టలు మాత్రం చాలా పెట్టాల్సి వచ్చింది. ఎందుకు అనేది ముందు చెప్తాను నేను, నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఎందుకు చాలా బట్టలు అయితే పెట్టాల్సి వచ్చింది అనేది. ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. ఈవినింగ్ స్టార్ట్ అయ్యాము. ఈవినింగ్ 4 అయిపోయింది, ఆల్మోస్ట్ 4:30 అలా అవుతుంది. అప్పుడైతే బయలుదేరామన్నమాట. ఇది డిసెంబర్లో మేము వెళ్తున్నాం కాబట్టి చలికాలం కదా, అందుకని చెప్పేసి పిల్లలకు కూడా ఫుల్గా స్వెటర్స్ అయితే వేసి పెట్టేసా అనమాట. ఇంకా బయలుదేరిపోయి ఫస్ట్ అయితే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అనమాట వెళ్తూ ఉన్నాము. ఎప్పుడు వెళ్ళే ఫ్యామిలీసే, ఎప్పుడు మేము 3 ఫ్యామిలీస్ వెళ్తాం కదా, ఇది ఇప్పుడైతే 4 ఫ్యామిలీస్ అనమాట వెళ్తూ ఉన్నాము. 4 ఫ్యామిలీస్ అంటే 3 ఫ్యామిలీస్కి అయితే పిల్లలు ఉన్నారు, ఒక ఫ్యామిలీ న్యూ కపుల్ అనమాట, న్యూ మ్యారీడ్ కపుల్. అందుకని చెప్పేసి ఇంకా అందరం కలిసి అయితే వెళ్తూ ఉన్నాము. ఇదిగోండి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం అనమాట, అన్నయ్య వాళ్ళ ఇంటికి. అంత లగేజ్ అయితే మొత్తం వెనకాల కుక్కేసాము. ఇక్కడే మేము ఎంతమంది ఎక్కామంటే ఈ కార్లో అన్నయ్య వాళ్ళు 4 మెంబర్స్, మేము 4 మెంబర్స్, ప్లస్ న్యూ కపుల్, న్యూలీ మ్యారీడ్ కపుల్ అనమాట, ఇద్దరు. టోటల్ 10 మెంబర్స్ ఎక్కాము కార్లో. మళ్ళీ అవుటర్ ఎక్కాక ఆ కార్లోకి షిఫ్ట్ అవుతారు, ఇంకొక అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ వస్తుందని చెప్పాను కదా, వాళ్ళ కార్లోకి అయితే షిఫ్ట్ అవుతారనమాట. ఇక్కడ 10 మెంబర్స్ కుక్కి కూర్చున్నాము కార్లో. ఇంకా బయలుదేరిపోయామన్నమాట. ప్లస్ మేము ఇది ఇప్పటి వీడియో కాదు అని చెప్పాను కదా, చాలా లాంగ్ బ్యాక్ వీడియో కాబట్టి పిల్లలందరూ చిన్న పిల్లలు అనమాట, చాలా చిన్నగా ఉన్నారు పిల్లలు కాబట్టి మంచిగానే పట్టారు కార్లో, పెద్ద రిస్క్ కూడా ఏమీ అవ్వలేదన్నమాట. ఇంకా మేము అవుటర్ అయితే ఎక్కేసాము, అందరము షిఫ్ట్ అయ్యామన్నమాట. ఎవరెవరు ఎందులో ఎక్కాలో అందులో అలా షిఫ్ట్ అయిపోయాము. మా కార్లో అయితే 4 పెద్దవాళ్ళము, ఇంకా 3 చిన్నవాళ్ళు అనమాట. టోటల్ 14 మెంబర్స్. టోటల్ 14 మెంబర్స్లో మా దాంట్లో 4 పెద్దవాళ్ళు, ఇంకొక కార్లో 4 పెద్దవాళ్ళు, ఇందులో 3 చిన్నపిల్లలు, అందులో 3 చిన్నపిల్లలు అనమాట. టోటల్ 14 మెంబర్స్. ఇంకా కార్లోకి షిఫ్ట్ అయిపోయాము. అలా జర్నీ చేస్తూనే ఉన్నాము. నైట్ 9:30 అవుతుందన్నమాట. ఇంకా పెట్రోల్ బంక్ దగ్గర అయితే ఆగి ఇక్కడ డిన్నర్ అయితే చేసాము. మేము పూరీలు, చపాతీలు, పులిహోర అలా అన్నీ చేసుకొని తీసుకెళ్ళామన్నమాట. అదంతా వీడియో తీయలేదు. ఇక్కడ మొత్తానికైతే డిన్నర్ అయితే కంప్లీట్ చేసాము. డిన్నర్ తిన్న తర్వాత కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం అనమాట. ఇక్కడ అందరం కలిపి గ్రూప్ ఫొటోస్, సపరేట్ అన్నీ ఇట్లా ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఇంకొకటి చెప్పాలి, ఇది నేను ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు, నేను ఈ ట్రిప్ ప్లాన్ చేసుకొని వచ్చాక యూట్యూబ్ స్టార్ట్ చేసి ఫస్ట్ పోస్ట్ చేయాల్సిన వీడియోస్ అనమాట ఇవి. ఇంత డిలే అయిపోయింది. 3 ఇయర్స్, ఆల్మోస్ట్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి 3 ఇయర్స్ అవుతుంది. ఇప్పుడు పోస్ట్ చేస్తున్నా అనమాట ఇవి.
3 ఇయర్స్ అవుతూ ఉంది. అంతకుముందు తీసిన వీడియో అనమాట. యాక్చువల్గా ఈ ట్రిప్ ప్లాన్ చేసుకునే 2 రోజులైతే వెళ్తాము అనగా ముందు రోజు వెళ్ళి ఫోన్ కొనుక్కొచ్చుకున్నాను అనమాట. యూట్యూబ్ స్టార్ట్ చేయాలి, వీడియోస్ పెట్టాలి అని నేను డిసైడ్ అయ్యాను. ఇంకా మా వారు కూడా ఓకే స్టార్ట్ చెయ్యి అని చెప్పి సరే అని వెళ్ళి ఫోన్ అయితే తీసుకొచ్చుకున్నాము షాప్కి వెళ్ళి. అలా అప్పుడు పెట్టాల్సిన వీడియోస్ అనమాట. ఫస్ట్ నా మొబైల్లో తీసిన వీడియోస్ అంటే ఈ ట్రిప్పే అనమాట. ఫస్ట్ ఒక దేవుడి ఫోటో ఒకటి తీశాను ఈ ఫోన్లో, తర్వాత మా వారి ఫోటో ఒకటి తీశాను, ఇంకా నెక్స్ట్ పిల్లల ఫోటో తీశాను, ఆ తర్వాత ఈ ట్రిప్పే అనమాట. ఫస్ట్ తీసిన వీడియోస్ ఇవే. అప్పుడు అప్లోడ్ చేయాల్సిన వీడియోస్ ఇప్పుడు అప్లోడ్ చేస్తూ ఉన్నాను. అందుకే నాకు కొంచెం ఎలా తీయాలి ఏంటి అనేది అప్పుడు సరిగ్గా తెలీదు. అయినా సరే పర్లేదు మేనేజ్ చేశాను అనమాట. పర్లేదు బాగానే తీశాను వీడియో కూడా. నాకు ఏం ఐడియా లేదు అప్పటికి యూట్యూబ్ గురించి. కానీ ఈ ట్రిప్ అయిపోయి ఇంటికి రాగానే యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అని డిసైడ్ అయ్యి వీడియోస్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసాము అక్కడ పెట్రోల్ బంక్ దగ్గర. తర్వాత కార్లో అయితే ఇంకా వస్తూ ఉంటే మా చిన్నోడు చూసారా ఎలా ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట. పాటలు పెట్టారు కార్లో, ఇంకా ఎగురుతూ ఉన్నాడు. అలా జర్నీ చేస్తూ చూసారా ఫైనల్లీ ఎక్కడికి వచ్చామో కొండారెడ్డి బుర్జ్ అనమాట. కర్నూలులో ఉన్నటువంటి కొండారెడ్డి బుర్జ్ దగ్గరికి అయితే వచ్చాము. ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నాము అనేది చెప్పలేదు కదా, అది ముందు వీడియోస్లో అయితే చెప్తాను. ఫస్ట్ అయితే ఈ జర్నీ అంతా సాగే వీడియో అయితే ఉందన్నమాట. చాలా చిన్న వీడియో, ఇది కూడా చాలా లాంగ్ వీడియో అయితే ఏం కాదు, చాలా చిన్నది సింపుల్గా ఉందన్నమాట. ప్యాకింగ్ అండ్ జర్నీ వీడియో అనమాట ఇది. ఈ జర్నీలోనే మేము ఎక్కడికి రీచ్ అవుతున్నామో ఆ రీచింగ్ మధ్యలో ఏమేం ప్లేసెస్ చూసాము అనేది అయితే ఈ వీడియో అనమాట. ఫస్ట్ అయితే ఇంకా వెళ్తూ కొండారెడ్డి బుర్జ్ దగ్గరికి అయితే వచ్చేసాము. వచ్చి ఇక్కడ కొండారెడ్డి బుర్జ్ దగ్గర వీడియోస్, ఫొటోస్ అన్నీ తీసుకున్నాము. మేము ఇక్కడ కొండారెడ్డి బుర్జ్ దగ్గరకు వచ్చేసరికి నైట్ 12 అయ్యిందనమాట. మేము ఆల్మోస్ట్ ఇంట్లో నుంచి వెళ్ళేసరికి 4:30 అయ్యింది. ఇంకా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ లగేజ్ అదంతా ప్యాక్ చేసుకొని అంతా వెళ్ళేసరికి 6 అయిపోయిందనమాట. మేము కర్నూలు కొండారెడ్డి బుర్జ్ దగ్గరికి వచ్చేసరికి నైట్ 12 అయ్యిందనమాట. ఇది 12 o'clockకి. ఇంకా చూడండి నేను కెమెరాని అలా ఇలా పెట్టి తీస్తున్నాను. ఫస్ట్ టైం కదా వీడియోస్ తీయడము. ఇలా డ్యూయల్ కెమెరా అనమాట ఇది. ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా కూడా వస్తుంది ఇందులో. అది ట్రై చేస్తూ ఉన్నాను అనమాట. ఇక్కడ కొండారెడ్డి బుర్జ్ పడుతుంది, ఇక్కడ నేను పడుతూ ఉన్నాను. ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా అయితే పెట్టి ట్రయల్ చేస్తూ ఉన్నాను అనమాట. అలా మొత్తానికైతే ఇక్కడ కొద్దిసేపు ఉన్నాము. ఒక ½ an hour వరకు టైం స్పెండ్ చేసామన్నమాట. నైట్ 12 అవుతుంది, అందుకే రోడ్ల పైన కూడా ఎవ్వరు లేరు అక్కడ. ఇంకా అక్కడే ఇలా ఏమంటారు, ఇది ఆర్టిఫిషియల్గా పెట్టారనమాట టైగర్ది. అక్కడ ఇంకా ఫొటోస్ అయితే దిగాము. అందరు దిగారు, పిల్లలందరూ దిగారు, అన్నయ్య వాళ్ళు దిగారు, అక్క వాళ్ళు అందరూ ఫొటోస్ అయితే దిగారనమాట. చూసారు కదా పేరు కొండారెడ్డి బుర్జ్ అనమాట. ఇంకా మొత్తానికైతే ఇది చూసేసి ఇంకా మళ్ళీ బయలుదేరి మధ్యలోకి కొద్దిగా ముందుకు రాగానే ఇక్కడ గేట్ అయితే పడిందనమాట రైల్వే ట్రాక్ దగ్గర. ఇవి వీడియోస్ అయితే తీసాను కానీ పోస్ట్ చేయడం అయితే ఇంత లేట్ అయ్యింది. ఎందుకంటే అప్పుడు కూడా యూట్యూబ్ ఈ వీడియోస్ తీసిన వెంటనే వీడియోస్ అప్లోడ్ చేద్దాము అనుకున్నాను, కానీ నేను ఎడిటింగ్ కూడా నేర్చుకున్నాను, యూట్యూబ్లోనే చూసి ఎడిటింగ్ కూడా నేర్చుకున్నాను. కానీ ఎందుకో టెన్షన్ అనమాట, అసలు పెట్టాలా వద్దా వీడియోస్, యూట్యూబ్ స్టార్ట్ చేయాలా వద్దా అనే ఆలోచనలోనే ఉండిపోయాను. అందుకని చెప్పేసి ఇంకా నేను ఇవి పోస్ట్ చేయలేదు. నేను ఇవి వీడియోస్ తీసిన తర్వాత కూడా ఒక 3-4 months తర్వాత యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశాను. అది కూడా మీషో నుంచి కుర్తీస్, శారీస్, ప్రోడక్ట్స్ అన్నీ తెప్పించి వీడియోస్ అయితే చేశాను అనమాట. అవి అప్లోడ్ చేశాను. అవి చేయడం వల్ల కూడా నాకు మంచి రీచ్ అయితే వచ్చిందండి. సబ్స్క్రైబర్స్ వచ్చారు. అలాగే నాకు వాచ్ టైము, మానిటైజేషన్ అంతా కంప్లీట్ అయిందనమాట మీషో వీడియోస్ పెట్టడం వల్ల. ఒక 1 year వరకు మీషో వీడియోసే పెట్టాను. కాకపోతే నాకు అమౌంట్ అయితే ఏమీ రావట్లేదు. నేను అమౌంట్ ఖర్చు పెట్టడమే ఉంది, కానీ నాకు యూట్యూబ్ నుంచి అమౌంట్ రావడం అయితే ఏమీ లేదనమాట. అందుకని చెప్పేసి ఇంకా మీషో వీడియోస్ ఆపేసి ఈ వ్లాగ్స్ పెట్టడం అయితే స్టార్ట్ చేశాను అనమాట. వ్లాగ్స్ పెడుతున్న దగ్గర నుంచి కూడా మంచి సబ్స్క్రైబర్స్ మంచిగానే వస్తుంది, కానీ అమౌంట్ అయితే ఏమీ రాలేదన్నమాట. ఇంకా సరే అని చెప్పి అలా కంటిన్యూ చేస్తూనే ఉన్నాను. ఈ వీడియోస్ ఇంకా అలాగే పెండింగ్ పడిపోతూనే ఉన్నాయి. సరే ఇప్పుడైనా అప్లోడ్ చేసి పెడదాము. ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు, నేను ఫోన్ కొన్నప్పుడు ఫస్ట్ తీసిన వీడియోస్ కదా, నాకు కూడా గుర్తుగా ఉంటాయి అని చెప్పేసి అయితే నేను ఇప్పుడైతే ఈ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉన్నాను.
ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నామో అనేది చెప్పలేదు కదా, నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను ఎక్కడికి వెళ్తున్నామో అనేది. ఈ వీడియో అయితే చిన్నగా సింపుల్గా స్వీట్గా ఈ ఇంత జర్నీ వీడియో వరకే అన్నమాట. ఒక కర్నూలు కొండారెడ్డి బుర్జ్ అయితే చూపించాను ఇందులో. నెక్స్ట్ వీడియోలో ఎక్కడికి వెళ్తున్నామో అనేది అయితే చెప్తాను. ప్లీజ్ అండి, ఇప్పుడు ముందు ముందు వచ్చే వీడియోస్ అయితే చాలా బాగుంటాయి, చూసి ఎంకరేజ్ చేయండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.